హాయ్ ఎవ్రీవన్. యాజ్మా ఈ రోజుల్లో మనం బాగా ఎక్కువగా వింటున్న హెల్త్ కండిషన్స్లో ఇది కూడా ఒకటి. Um, నేను దీన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేశాను ఈ టాపిక్ని. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఇట్స్ పార్ట్ వన్. అండ్ ఇందులో మనం యాజ్మా గురించి, అసలు యాజ్మా అంటే ఏంటి, ట్రిగర్స్ అంటే యాజ్మాని ఏంటి ట్రిగర్ చేస్తుంది, uh, వాటి గురించి తెలుసుకుంటాము. అండ్ సెకండ్ పార్ట్లో ఏమో వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ రిగార్డింగ్ మేనేజ్మెంట్, ఎలాగా యాజ్మాని మేనేజ్ చేయాలి అన్న విషయాలు దాంట్లో నేను డిస్కస్ చేశాను. అండ్ మేక్ ష్యూర్ దట్ యు వాచ్ బోత్ పార్ట్స్ టు గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్. Let's go over some facts about asthma. It tends to be hereditary. చిన్నప్పుడు రావచ్చు, అడల్ట్హుడ్లో కూడా రావచ్చు. చిల్డ్రన్తో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, యాజ్మా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మధ్యలో చాలా డయాగ్నోసిస్ అవుతోంది యాజ్మా ఇన్ కిడ్స్. అది యాజ్ దే గ్రో అప్ ఇట్ టెన్స్ టు గెట్ బెటర్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కాస్డ్ బై ఒక టైప్ ఆఫ్ అలర్జిక్ రియాక్షన్ ఇన్ ద లంగ్స్. And the diagnosis of asthma is made based upon the symptoms and the tests for lung function అన్నమాట. కొంతమందికి మైల్డ్ ఆజ్మా ఉంటుంది, కొంతమందికి సివియర్ ఆజ్మా ఉంటుంది. అది చెప్పడం చాలా కష్టం. కొంతమందికి చాలా రేర్గా వస్తుంది, వచ్చినా కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. కొంతమందికి అటాక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ ఇస్ దట్ ఆజ్మా ఈవెన్ దో ఒక మామూలుగా ఏదో సింపుల్ డిసీజ్ లాగా, కండిషన్ లాగా అనిపించినా, ఇట్ క్యాన్ కిల్. ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ ప్రాబ్లమ్ ఇఫ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎట్ ద రైట్ టైం అనమాట. సో అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఒకవేళ అటాక్ వచ్చినప్పుడు ఎర్లీగా ఎలాగ మేనేజ్ చేయాలి సో దట్ ఇట్ డజంట్ ఎండ్ అప్ బీయింగ్ లైఫ్ థ్రెటనింగ్, అది కూడా చాలా అవసరం. ఏంటి, what are the symptoms of asthma? I'm sure almost everyone knows what the symptoms are, but we'll just go over them briefly. Frequent or infrequent episodes. ఎపిసోడ్స్ అన్నీ కూడా ఎప్పుడు సిమిలర్గానే ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి ఆయాసం, చెస్ట్ టైట్గా అయిపోయినట్టు, బ్రెత్ తీసుకోవడం కష్టమైనట్టు, వీజింగ్ ఆర్ పిల్లి కూతలు, కాఫ్ టిపికలీ ఉంటుంది, మ్యూకస్ వస్తూ ఉంటుంది కాఫ్తో పాటుగా. అండ్ సమ్టైమ్స్ అలర్జీస్ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఇచ్చి ఐజ్, రనీ నోజ్, ఇచ్చి థ్రోట్ అవన్నీ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ యాజ్మాకి ఫీవర్కి సంబంధం లేదు. సో ఫీవర్ typically is not a symptom of asthma. Again, as I mentioned in the previous slide, if not taken care of at the right time, asthma can be a life-threatening problem. ట్రిగర్స్ ఉంటాయి యాజ్మాకి. వాట్ ఆర్ దీస్ ట్రిగర్స్? చాలా ఉన్నాయి. విల్ గో ఓవర్ సమ్ ఆఫ్ దెమ్. డస్ట్, దుమ్ము, సీజన్స్ మార్పు, చలికాలం రావడం, రైనీ సీజన్ మొదలవ్వడం, ఇట్లా సీజన్ చేంజ్ అయినప్పుడు. కోల్డ్ వెదర్ కొంతమందికి యాజ్మాని ట్రిగర్ చేస్తుంది. పొల్యూషన్ ఆఫ్ కోర్స్ ఇస్ అ వెరీ బిగ్ ట్రిగర్ ఫర్ యాజ్మా. బాగా ఆయిల్ ఫ్యూమ్స్, ఈదర్ ఇళ్లలో కానీ వెంటిలేషన్ సరిగా లేకుండా ఇంట్లో కానీ, లేకపోతే ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు కొంతమందికి, సర్టన్ ఫుడ్స్ కొంతమందికి. అసిడిటీ కూడా యాజ్మాకి ట్రిగరే. బాగా అసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి యాజ్మా ట్రిగర్ అవుతుంది దాంతోపాటుగా. అలర్జీస్ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, అంటే ఇప్పుడు స్ప్రింగ్ మనకి ఆ టైంలో పోలెన్ అది ఎక్కువ కౌంట్ అది ఎక్కువ ఉంటుంది ఎయిర్లో. సో అంటే కొత్తగా ఫ్లవర్స్, లీవ్స్ అంతా బ్లూమ్లోకి వస్తూ ఉంటాయి, అది కూడా ట్రిగర్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ కొంచెం కొంతమందికి దట్ ఈస్ అ స్ట్రాంగ్ ట్రిగర్. సర్టన్ మెడిసిన్స్ కూడా యాజ్మాని ట్రిగర్ చేస్తాయి. స్మోకింగ్ క్యాన్ బి అ ట్రిగర్. సో అవి ట్రిగర్స్. యాజ్మా అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్? నా బ్రీఫ్లీ, మీరు చూస్తున్న పిక్చర్లో అక్కడ స్లైడ్లో యూ సీ 2 lungs అండ్ ఒక మెయిన్, ఒక సెంటర్లో ఒక ట్యూబ్ లాగా ఉంది. దట్స్ కైండ్ ఆఫ్ బ్రాంచింగ్ అవుట్ ఇంటూ 2, అండ్ దెన్ అవి మళ్ళీ చిన్న బ్రాంచెస్ లాగా, ఆల్మోస్ట్ లైక్ 3 బ్రాంచెస్ లాగా స్ప్రెడ్ అవుట్ అయ్యి ఉన్నాయి లంగ్స్లోకి. దీస్ ఆర్ కాల్డ్ బ్రాంకియల్ ట్యూబ్స్. యాజ్మా నార్మల్గా ఎయిర్ ఏమో ఈ ట్యూబ్లో ఈ బ్రాంకియల్ ట్యూబ్స్లోంచి పాస్ అయ్యి ఇట్ గోస్ ఇన్ టు ద లంగ్స్, అండ్ దెన్ అక్కడి నుంచి ఇట్స్ క్యారీడ్ బై బ్లడ్. ద ఆక్సిజన్ ఇస్ క్యారీడ్ బై బ్లడ్ టు ఆల్ ద డిఫరెంట్ టిష్యూస్ ఇన్ ద బాడీ అనమాట. అయితే యాజ్మా అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, లెట్ us say a trigger, something is ఒక బాగా దుమ్ము ఉంది, అండ్ దట్ యాజ్మా అటాక్ ఈస్ బీయింగ్ ట్రిగర్డ్ బై దాట్. ఈ బ్రాంకియల్ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో
అవి కొంచెం మ్యూకస్తో ఫిల్ అయిపోతాయి. ఆ ఎలర్జిక్ రియాక్షన్ ఒకటి జరగడం వల్ల దే గెట్ ఫిల్డ్ అప్ విత్ మ్యూకస్ అనమాట. అండ్ ఆల్సో బ్రాంకియల్ ట్యూబ్స్కి చుట్టూరు ఒక మసిల్ ఉంటుంది. ఆ మసిల్ కూడా ఇట్ టైటన్స్ అప్. సో దాంతో ఏమవుతుందంటే ఎయిర్ ప్యాసేజ్కి దెర్ ఇస్ డిఫికల్టీ. నార్మల్గా ఉండే ట్యూబ్ డయామీటర్లో కాకుండా దీస్ బికమ్ వెరీ నారో, సో ఎయిర్ కెనాట్ మూవ్ ఈజీలీ అనమాట. సో దీనికి రిజల్టే asthma attack where you can have cough, mucus తో పాటుగా వీజింగ్, ఆయాసం. సో ఈ అటాక్ గ్రాడ్యువల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ మెనీ డేస్ డెవలప్ కావచ్చు, లేదంటే సడన్గా కూడా రావచ్చు. అదే అటాక్ని ఇక్కడ వీ కెన్ సీ ఇన్ దిస్ డిపిక్షన్. ఒకవైపునేమో యూ సీ దట్ రైట్ సైడ్ ఏమో ఒక ఫుల్లీ ఓపెన్ బ్రాంకియల్ ట్యూబ్ ఉంది. యాజ్ యూ కెన్ సీ ఇట్స్ ప్రెడీ, అంటే దాని డయామీటర్ అది చాలా వైడ్గా ఉండి అండ్ ఎయిర్ మూవ్మెంట్కి కూడా ఇట్ ఇట్ కైండ్ ఆఫ్ మేక్స్ ఇట్ క్వైట్ ఈజీ. అండ్ అవుట్ సైడ్ యూ సీ దట్ మసిల్, స్మూత్ మసిల్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ మసిల్ కూడా రిలాక్స్డ్గా ఉంది. ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దెర్ ఆర్ టూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఒకటి ఏంటంటే అవుట్ సైడ్ ఏదైతే ఆ బ్రాంకియల్ ట్యూబ్కి అవుటర్ సైడ్ మసిల్ ఉందో అది కూడా టైట్ అయిపోయింది. అంటే దే ఇన్ దిస్ పిక్చర్ ఇట్ షోన్ యాజ్ నాట్స్ లాగా అంతా ఫామ్ అయినట్టుగా చూపించారు. బట్ బేసిక్లీ ఇట్స్ బికమింగ్ టైట్ అనమాట. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ట్యూబ్లో టూ మచ్ మ్యూకస్, ఈ స్వెల్లింగ్ ఫామ్ అవ్వడం, టూ మచ్ మ్యూకస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ద డయామీటర్ ఆఫ్ ద ట్యూబ్ ఇస్ క్వైట్ నారో. So now you can clearly see that the airflow ki enduku obstruction untundi anadi in this picture you can see.